ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో మాడిఫై సైలెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా వాహనాలకు కంపెనీ నుంచి వచ్చే సైలెన్సర్ను తీసివేసి మోడిఫై సైలెన్సర్లు అమర్చిన 160 మాడిఫై సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఈ మోడిఫై సైలెన్సర్లను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మాడిఫై సైలెన్సర్లపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు. ఇకపై మాడిఫై సైలెన్సర్ వినియోగిస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ మాడిఫై సైలెన్సర్లను బిగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇకపై ఎవరు కూడా ఈ మాడిఫై సైలెన్సర్లను వినియోగించరాదని ఇప్పటికే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలకు ఉన్న మోడిఫై సైలెన్సర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఇకపై మాత్రము ఖచ్చితంగా వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ మాడిఫై సైలెన్సర్లను వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లోకేశ్వరంలో పర్యటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లాలో పర్యటిస్తున్న సీతక్క పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులను జిల్లాలో అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గత వారం రోజులుగా అకాల వర్షాల కారణంగా వరిధాన్యం తడిసిపోయి ముద్దగా మారి జిల్లాలో ఈ వరిధాన్యం కొనుగోలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, అయినప్పటికీ అధికారులు మాత్రం చలనం లేదని, ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇప్పటివరకు కూడా ఎలాంటి హామీ ఇవ్వకపోవడం పట్ల రైతులు అలాగే బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే 6 గ్యారెంటీలను అమలు చేయాలని, అలాగే 420 హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లోకేశ్వరం మండలం, కుంటాల మండలం, బైన్సా మండలాల్లో బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులను అరెస్ట్ చేయడంతో పాటు ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా ఉన్న పడగంటి రమాదేవిని అలాగే గాదే విలాస్ను గృహ నిర్బంధం చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వము రాష్ట్రంలో నిర్బంధ పాలన చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా గిరిజనేతరులపై అటవీశాఖ అధికారులు వారి భూములను స్వాధీనం చేసుకోవడంతో గిరిజనేతరులు అటవీశాఖ అధికారులపై తిరగబడుతున్నారు. ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలోనూ అలాగే కడెం మండలంలోని పలు గ్రామాలలో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ గిరిజనేతరులు అటవీశాఖ అధికారులపై తిరగబడ్డారు. తాము తమ తాతలు ముత్తాతల నుంచి ఈ పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్నామని, గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా తమను అడ్డుకోలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే గత 2 నెలలుగా తమను వేధిస్తుందని, ప్రస్తుతం ఖరీఫ్లో వర్షాకాలం పడుతున్న నేపథ్యంలో తాము పంటలను సాగు చేసుకుని ముందుకు రాగా అటవీశాఖ అధికారులు ఈ భూములు అటవీశాఖకు చెందాయని పేర్కొంటూ తమ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వము ఈ అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే తమ భూములలో పంటలు సాగు చేసినందుకు అవకాశం కల్పించాలని, లేని పక్షంలో తాము తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇటు నిర్మల్ జిల్లాలోనూ ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడడంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లాలోని బైన్సా డివిజన్లో ఉన్న లోకేశ్వరం, బైన్సా, కుంటాల, కుబీర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో తానూరు మండలంలోని బామిని అలాగే పలు గ్రామాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా జిల్లాలో జనజీవనం స్తంభించింది.